గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, ఏం శ్రీనివాస్ బాయ్, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి. నీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బు దొరుకుతుంది, కానీ అప్పు తీసుకుంటే నువ్వే ఫోన్లో కూడా దొరకవు. అది కాదు సెట్జీ, నిన్ను కలుద్దామని బైక్ మీద స్పీడ్ గా వస్తుంటే ఈ నోట్ల కట్ట దొరికింది. ఈ నోట్ల గట్ట నాది బాబు. రోడ్డు మీద నేను కనిపిస్తే నువ్వు ఆగవు, డబ్బు కనిపిస్తే ఆగుతావు. అందుకే ఈ ప్లాన్ వేసిన. ఇది అన్యాయం సేట్, నాకు దొరికిన డబ్బు నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు. అరే చోప్, నీ నగరాలన్నీ నాకు తెలుసు, అందుకే అందులో చిట్టి పెట్టిన. చూడు, చదువు. డబ్బులు ఇచ్చేటప్పుడు నేను కుబేరుణ్ణి, వడ్డీ వసూలు చేసేటప్పుడు కాలయము. అర్థమైందా? ఆఖరి సార్ చెప్తున్నా, అసలు వడ్డీ మొత్తం కలిపి 2.5 లక్షలు అయ్యింది. నెల నెల వడ్డీ కట్టు, ప్రతి వారం వచ్చి నాకు కనపడు, లేకపోతే నీ ఇంట్లో సామాను వీధిలో పడేస్తా. ఖబర్దార్. వీడి అప్పు వెంటనే తీర్చేయాలి. ఎక్కడుంటున్నావు? ఈ ఊర్లోనే, అశోక్ నగర్ లో ఉంటున్నాం. ఓ, మేము కూడా అక్కడే ఉంటున్నాం. అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అనమాట. అవును, నీ హస్బెండ్ ఏం చేస్తారు? ఫైనాన్స్ బిజినెస్. మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్. సాయిరామ్ చిట్ ఫండ్స్ మాదే. ఎల్లుండి మా కంపెనీ 10th యానివర్సరీ. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాం. సరే పద, మీ ఇంటి దగ్గర దింపుతాను. అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. శ్రీనివాస్ సార్, రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది. ఎస్ సార్. ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు. మన ప్రోగ్రామ్ అందరి మనసులో గుర్తుండిపోవాలి. ఓకే సార్. ఎస్, ఉదయం 10ంటికే స్టార్ట్ చేసి 12 కల్లా క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే ఓకే. సీటు వెయిట్. అందరికీ స్వాగతం. ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే. ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది. ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, మీరు కోటీశ్వరులు కావాలి. ఈనాటి ముఖ్య అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకేతో అభినందిస్తారు. సార్ ప్లీజ్. శ్రీనివాస్, ఎక్స్ట్రాఆర్డినరీ, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఆయనే మా హస్బెండ్. ఆ శ్రీనివాస్ గారి మా ఆయన. రియలీ బాగుంది. మన ఇద్దరం క్లాస్మేట్స్. మన హస్బెండ్స్ ఇద్దరు బిజినెస్ మేట్స్. మీ ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మా ఆయనే నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని. ఉండు, ఆయన సంగతి చెప్తా. ఏం చేస్తావు? సరే, రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ కి రా. అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని, మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వావ్, వండర్ఫుల్, గుడ్ ఐడియా. సరే అయితే బాయ్. బాయ్. ఫంక్షన్ బాగా జరిగిందండి. మీరు చక్కగా మాట్లాడారు. శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. వాడు ఇటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు. అందుకే ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి? ఆయన మీ పార్ట్నర్ కదా? వాట్? వాడు నా పార్ట్నరా? అవును. నీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి, తనే చెప్పింది. I see. సార్, Shut up. ఆఫీస్ కార్ తీసుకెళ్లి సొంత కారని చెప్పుకుని వాడావు. ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకుని అప్పులు చేశావు. ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలేడు. పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా నిలబడ్డామే. నీకు రావాల్సిన డబ్బులు తీసుకుపో. పో. సార్, ఇంకొక ఛాన్స్. Get out. అర్రే సేట్జీ, మీకోసమే స్పీడ్ గా బైక్ మీద వస్తుంటే నేను కనిపించాను. పైసలు అందినాయా? ఇంకెంత 2 నెలలు. అరే ఏంది బై, ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు? ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు అడగను. సరే బై, నువ్వు చెప్పినట్టే 2 నెలలు అవుతా, కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు సేట్జీ, నీకోసం ఏమైనా చేస్తాను. విజయవాడలో నా దోస్త్ బయన్ కి షాదీ ఉంది. ఈ నగల పెట్ట ఈడ మర్చిపోయిండు. ఓహో, అందుకు నువ్వైతే నమ్మకస్తుడు అని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా. తీసుకెళ్లి విజయవాడలో ఇయ్యాలి. ఎక్కడ? అడ్రస్ ఇస్తా, ఈ అడ్రస్ లో ఇయ్యాలి. శుక్రియా బాయ్, షాదీకి వస్తానని చెప్పు. బాయ్. హలో మాధవి, ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను. రాత్రికి ఇంటికి రాను, నువ్వు భోంచేసాయి. అలాగే, రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా? పొద్దున్నే వచ్చేస్తా. ఓకే. ఓకే. అయ్యో సారీ అండి.
చల్లగా పిడుగు పడ్డట్టుంది. సారీ సారీ, ఉండండి ఊతాను. ఏంటి ఊదేది? నువ్వు పడేసిన నలక బాటిల్. సారీ అండి, పైన బ్యాగ్ పెడుతున్నాను, బాటిల్ జారీ. వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు. నా రెటీనాకి ఏదైనా కావాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఏం కాదండి, డోంట్ వరీ. మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా? లేదండి. నా కంటికి ఏదైనా అవ్వాలి, మీ 2 కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది. మీ కన్నుకి నా కన్ను హామీ, ఏం భయం లేదు. అయితే సరే. హే సీను, ఎవరు? నువ్వా? ప్రియా, నువ్వా? ఏంటి అల్లరి? చిన్నప్పటి నుంచి నువ్వు మారలేదా? అమ్మా తల్లి, 15 ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగి వచ్చినట్టయింది. పొరపాటున ఎవడో మెంటల్ గార్డ్ మీద బాటిల్ పడేశానని భయపడ్డాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బిజినెస్ పెళ్ళైందా? అయింది. నువ్వు పెద్ద చీట్వి. ఏ? చిన్నప్పుడు నాకేం చెప్పావు? ఆ? అదే, మనము అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు ఆ, పెద్దయ్యాక నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు. అవన్నీ నీకు బానే గుర్తున్నాయి. అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావు అనమాట. అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా బాబు. సరేలే గాని, నువ్వేం చేస్తున్నావు? ఎంబీఏ పూర్తయింది, ఇక్కడే జాబ్ చేస్తున్నాను. అమ్మని ఊరి నుంచి తీసుకురావడానికని వెళ్తున్నాను. ఓ, నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే. ఇది మా ఇంటి అడ్రస్. ఓకే. ఏం తాగుతాం బావా, ఎప్పుడు అదే మెక్డవరు, అదే అరిస్టోక్రాటు, అదే జానీవాకరు, అదే బ్లాక్ లేబుల్. ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా. ఏదన్నా కొత్త టేస్ట్ కొనుక్కోవాలి. డెటాల్ ట్రై చేయరాదు? అయ్యా నమస్కారం, పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏ పారాశాస్త్రి గారు ఎట్ట వచ్చారు? ఎంక్వైరీ, ఆ. మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా. ఈ శ్రీనివాస ఆ. మాకు బాగా తెలుసు. ఇతనికి సంబంధం చూశాను. పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు. కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను. అదేంటి బావా, ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? సరే, ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మా నాన్నే. అమ్మా నాన్న ఆ, అనాథరం చెప్పాడుగా మనకి. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ. ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే. ఏవో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వెధవులకి, బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు. ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది. ఈ కుర్రాడు గురించి చెడుగా మాట్లాడితే నాలిక ఉడి కింద పడుద్ది. ఆహా, కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి. ఓహో. ఐశ్వర్యరాయ్ చూస్తే అమాంతం కావలించుకొని ముద్దు పెట్టుకుంటుంది. మరి అయితే ఇంకే. మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసేసేయచ్చు. అయితే క్షణం ఆలస్యం చేయను. శుభం. అశుభం. అశుభానికి ఎడచేయి వాడరాయా. అశుభం. రా మంజుల, నేను నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. ఆఫీస్ పని మీద? అవును. ఏ? సారీ మాధవి, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వేం బాధపడకు, మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను. బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. బాయ్. మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు. ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేశా కదా, అయినా అంత కోపమా? రాత్రి భోంచేసావా?
నేను లేనని తినకుండా పడుకున్నావా? నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఏంటి వినపడలేదా? పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతావే? చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికాకు అక్కర్లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఉద్యోగం ఊడిందని తెలిసి. అంటే మాధవి, నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఎంతో ప్రేమగా నటించి ఎందుకు ఇలా మోసం చేశారు చెప్పండి. శ్రీనివాస్, శ్రీనివాస్, ఏవయ్యా శ్రీనివాస్, ఒకసారి బయటకు వస్తావా? మీ అమ్మా నాన్న వచ్చారు. ఓసారి బయటికి రావాయా? నీకు పెళ్లిగానేదని ఎవరో పిల్లని కూడా వచ్చారయ్యా. ఏమిటి, ఇతనికి పెళ్ళయిందా? మాకు తెలిసి ఒకే పెళ్ళయింది, ఆవిడే ఒక్క పెళ్ళాం. ఏమిటి మీ అమ్మా నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని? అవ్వ, మా సంగతి తెలియక వాళ్ళు నీకేదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా. ఏంటండి ఈ నాటకం? మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు బతికుండగా అలా చెప్పడానికి సిగ్గుగా లేదు. అమ్మా, దివిసీమ తుఫాన్లో కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు. అతనే వరకు ఏమిట్రా ఇదంతా? మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా? అది కాదు నాన్న. చేసింది చాలే, సమర్థించుకోకు. నువ్వే మనిషివా, ఇలా చేస్తావు అనుకోలేదు. మీకేం చేశాడేంటి? చీట్ చేశాడండి. ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకుని 50,000 బిల్లు చేశాడు. పైగా 2 నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు. ఆగండి రమణ, ప్రతి నెల ఈయన అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు? ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్. ఛీ! మరి ఎస్టీడీ గొడవ ఏంటి? ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం. పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం. డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు. దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్. విన్నావుగా, అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు. ఈ బిల్లు డబ్బు ఆ 2 నెలల అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే. ఏం శ్రీనివాస్, నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా? నీ ఉద్యోగం చూసి నీకు 2 లక్షలు అప్పిచ్చాను, ఇప్పుడు అది పోయింది. నా బాకీ ఎలా తీరుస్తావు? ఏమయ్య పెద్ద మనిషి, ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా? తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లనివ్వాలా? నువ్వో తండ్రివి, అతను కొడుకు. చచ్చా, పదండి. ఇదిగో శ్రీనివాస్, ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా. పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ అయిపిస్తా. సేట్ సామానంతా తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి? ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాడేవయ్యా. పార్వతీ పరమేశ్వర్ లాంటి అమ్మా నాన్నని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నాం. ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు. తల్లి తండ్రి చచ్చిపోయారని అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడమే నయం. సైలెన్స్! ఎవరు మాట్లాడకండి. 35 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా 65 ఏళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను. జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా? రిటైర్ అయి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం. నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని వచ్చావురా. నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా. 3 నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు. నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు. నిన్ను కన్న పాపానికి అనా పైసలతో సహా ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను. అయ్యా, నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళండి. ఏయ్ శ్రీనివాస్, ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం. పైసలు జల్దీ అరేంజ్ అయ్యి. వీడి తెలివికి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని కాదు. ఒరేయ్, చచ్చిపోయిన నీ తండ్రికి తద్దినం పెట్టకపోయినా పర్వాలేదు, చేసిన అప్పులు తీర్చరా. అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి. అమ్మా, చచ్చిపోయిన మీ అమ్మ ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.